హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ దద్దోజనం. నవరాత్రికి ప్రసాదం చేసుకుంటాం కదా, అప్పుడు నేను చెప్పే విధంగా ఇట్లా దద్దోజనం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ రైస్ తీసుకొని మంచిగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న రైస్లోకి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఈ విధంగా అన్నం వండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనం వండుకున్న అన్నం అంతా వేసుకోవాలి. ఇట్లా అన్నం అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా మెత్తగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా అవ్వదు. ఇట్లా చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలని వేసుకోవాలి. ఇట్లా పాలని వేసుకోవడం వలన దద్దోజనం ఎంతసేపు అయినా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇట్లా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ ఇంకా పాలని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పెరుగుని వేసుకోవాలి. పెరుగు తీయగా ఉండాలి, అప్పుడే దద్దోజనం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. కొన్ని మిరియాలని వేసుకోవాలి. కరివేపాకుని వేసుకోవాలి. కొంచెం ఇంగువని వేసుకోవాలి. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకోవాలి. ఇట్లా పోపుని తయారు చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగన్నం, అందులోకి పోపుని వేసుకొని కలుపుకోవాలి. ఈ నవరాత్రికి ఈ దద్దోజనం ప్రసాదం మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.